ఉప్పల్ రింగ్ రోడ్ లోని స్కై వాక్ లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో లిఫ్ట్ లో ఉన్న పలువురు విద్యార్థులు గంట పాటు ఉండిపోవడంతో భయాందోళనకు గురయ్యారు. లిఫ్ట్ లోని విద్యార్థులు 100కు డయల్ చేసి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఉప్పల్ పోలీసులు లిఫ్ట్ ను ఓపెన్ చేసి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ లోని స్కై వాక్ లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో లిఫ్ట్ లో ఉన్న పలువురు విద్యార్థులు గంట పాటు ఉండిపోవడంతో భయాందోళనకు గురయ్యారు. ఇక లిఫ్ట్ లోని విద్యార్థులు 100కు డయల్ చేసి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఉప్పల్ పోలీసులు లిఫ్ట్ ను ఓపెన్ చేసి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కృష్ణదుర్గ ఏదైతే హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్డు లో ఈ ప్రమాదం జరిగింది. ఉప్పల్ రింగ్ రోడ్డు లో కొద్ది రోజుల క్రితం ఏర్పాటు చేసిన స్కై వాక్ లిఫ్ట్ నెంబర్ 4 అంటే వరంగల్ బస్ స్టాప్ ముందు ఉన్న లిఫ్ట్ ఒకేసారిగా ఆగిపోయింది. ఈ లిఫ్ట్ ఆగిపోయిన సమయంలో 3 విద్యార్థులు కూడా లోపలే చిక్కుకుపోయారు. తర్వాత వాళ్ళు ఎంత డోర్ తెరవడానికి ప్రయత్నించినా కూడా ఎమర్జెన్సీ అలారం పనిచేయలేదు. లేకపోతే అక్కడ ఉన్న ఏదైతే ఆ ఫోన్ SOS సిస్టమ్ కూడా పనిచేయకపోవడంతో వాళ్ళందరూ కంగారు పడ్డారు. తర్వాత వెంటనే వారు వాళ్ళ వద్ద ఉన్న మొబైల్ ఫోన్ నుంచి కూడా 100 డయల్ కు ఫోన్ చేశారు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి జరిగిన విషయం చెప్పడంతో వాళ్ళందరూ కూడా అక్కడ స్థానికులు, తర్వాత పోలీసులు పరిగెత్తుకు వచ్చి ఆ లిఫ్ట్ ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించినా కూడా డోర్ ఓపెన్ కాలేదు. దానికి సంబంధించిన మెయింటెనెన్స్ సిబ్బంది ఎవరు అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా ఉన్న అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకొని అతి కష్టం మీద దాదాపు సుమారు గంటన్నర తర్వాత లిఫ్ట్ ను ఓపెన్ చేశారు. దీంతో లోపల ఉన్న 3 విద్యార్థులు కూడా స్వల్పంగా అస్వస్థకు గురైనట్లుగా మనకు తెలుస్తుంది. తర్వాత వాళ్ళను ప్రాథమికంగా చికిత్స చేసి వాళ్ళ ఇంటికి పంపించేశారు. మొత్తాన్ని చూస్తే ఈ లిఫ్టులు నాసిరకం కావటం, గత కొద్ది రోజులుగా సరిగా పనితీరు కూడా మెయింటెనెన్స్ లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని చెప్పేసి కూడా ఆ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ ప్లేస్ లో ఏర్పాటు చేసిన లిఫ్టులు అత్యంత మొత్తం జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి మెయింటెనెన్స్ కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ లో ఏర్పాటు చేసిన లిఫ్టులు తరచుగా మొరాయిస్తూ ఉంటాయి. వీటికి ఎప్పటికప్పుడు సర్వీస్ చేస్తేనే ఇలాంటి ప్రమాదాలు నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. లక్ష్మీదుర్గ.